దేశంలో వైద్య విద్యను అభ్యసించేందుకు పరిమితంగా సీట్లు ఉన్నందున మిగతా విద్యార్థుల డాక్టర్ కావాలని కల నెరవేర్చేందుకు అపోలో మెడ్స్కిల్స్ ద్వారా ఉజ్బెకిస్తాన్లోని జార్మట్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదివే అవకాశం కల్పిస్తున్నట్లు అపోలో మెడ్స్కిల్ ఎన్రోల్మెంట్ పార్ట్నర్ అలీ చెప్పారు. రాజమహేంద్రవరం శ్రీకన్య గ్రాండ్ సమావేశ హాలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఏటా సుమారు 25 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాస్తే వారిలో 13 నుండి 14 లక్షల మంది క్వాలిఫై అవుతున్నారని, అయితే దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 1,20,000 సీట్లు మాత్రమే ఉన్నాయని, మరి మిగతా వారిలో చాలా మంది వైద్య విద్య అభ్యసించడానికి విదేశాలకు వెళ్తున్నారని చెప్పారు. రష్యా, ఉక్రెయిన్, చైనా వంటి దేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన భారతీయ విద్యార్థులు ఇక్కడకు వచ్చాక FMGE రాయాలి అని, ఆ ఎగ్జామ్లో 20% మాత్రమే ఉత్తీర్ణత సాధిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో BRK రాజు, ASN రాజు, వి రమేష్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఇచ్చే మెడికల్ ఎడ్యుకేషన్ వాల్యూ ఈ స్టూడెంట్ బయటకు వచ్చేసరికి ఇట్ విల్ బి ఏ ట్యాగ్ ఫర్ దట్. ఒకటి వాళ్ళకి టైం మిస్ అవ్వట్లేదు. 35 లక్షలు ఈ రోజు మీరు రష్యాలో ఏం లేకుండా 30 లక్షలు 35 లక్షలు కూడా తగ్గితే 30 పేరెంట్స్ రిక్వెస్ట్ 30 కంప్లీట్ 30 లక్షలు కూడా చెప్తున్నారు మాకు. సార్ రోజు వెనకాల డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తారు. ఇయర్లీ పేమెంట్స్ 4 lakhs వన్ టైం పేమెంట్ ఇవన్నీ డీటెయిల్స్ మన బ్రోచర్ లో ఉన్నాయి. ఇన్స్టాల్మెంట్ ఇయర్లీ పేమెంట్, నాట్ ఇయర్లీ పేమెంట్, దానిలో ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ అన్ని కలిపి 35 లక్షల లోపు అవుతుంది. ఒకటే ఏంటంటే మీరు అందరూ అడిగారు ఇది ఎడ్యుకేషన్ హాస్టల్ ప్లస్ ఫుడ్. ఒకే ఒకటి డిఫరెన్స్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ మనది. నేను ఈ యూనివర్సిటీ అడ్మిషన్ చేయడం కోసం అసలు నేను ఒకసారి ఇల్లు చూసి నాకన్నా ముందు సాటిస్ఫై అయితే ఏదైనా పేరెంట్ కి పిల్లలు తీసుకెళ్తానంటే వాళ్ళ పిల్లలు ఏదైనా నష్టం జరిగినా మాకు నష్టం జరిగినట్టే అని నేను 1 వీక్ అక్కడ ఉండి మొత్తం అంతా చూసి వచ్చాను. నేను ఇప్పుడు మనం ఆ పేరు చూసి ఉజ్బెకిస్తాన్ అనేటికి మన పాకిస్తాన్ గుర్తొస్తుంది, మన ముస్లిం కంట్రీ అనుకుంటాం. ఒక్క బరకా వేసుకున్న మనిషి లేరాడు. మన ఒక హైదరాబాద్ లాంటి సిటీస్ లో ఉన్న మసీదుల్లో చూస్తే 5% మసీదులు ఉండవు. ఉన్న 10 మసీదులు చాలా లేటెస్ట్ గా ఉంటాయి. 10 సార్లు ప్రార్థనలు కానీ వేరే యాక్టివిటీస్ కానీ ఈ మైక్ సెట్ ప్రాబ్లమ్స్ కానీ ఆరు ఏ మతస్థుడో మనకు కనిపెట్టలేం. అంత ఫ్రెండ్లీగా ఉంటారు. అసలు ఎందుకు వచ్చిందో కల్చర్ తెలియదు కానీ అక్కడ మిడిల్ ఏజ్ లేడీస్ ఎవరైనా మనకు కనిపిస్తే నామస్తే అంటారు. మేము మాకు ముందు చెప్పారు కానీ మేము ఆశ్చర్యపోయాం ఎందుకు అంటారు. ఇండియన్స్ అంటే అంత లైకింగ్ అది. అక్కడ మేము ఇండియా ఉద్యోగస్తులను కూడా మేము దారిలో కనబడినప్పుడు కూడా ఇంటర్వ్యూ చేసాం. అర్ధరాత్రి 12 అమ్మాయి చెప్పింది, అర్ధరాత్రి 12 గంటలు నాకు ప్రాబ్లం లేదని. సిటీ అంతా సిసి కెమెరాలు ఉంటాయి. అసలు ఆడపిల్లని ఏమైనా ఏడిపిస్తే 14 రాత్రులు శిక్ష ఉన్నాడు. అసలు మనం హైదరాబాద్ కాదు, చిన్న టౌన్ లో ఎలా ఉంటారో అంత కల్చర్, అంత లేడీస్ కానీ జెంట్స్ కానీ అంత సిస్టమేటిక్ గా ఉంటారు. ఎక్కడ అసలు మతం కనపడదు. వాళ్ళు మతం కాకుండా క్రిస్టమస్ బాగా వేడుకలు చేస్తారు. ఎవరు క్రిస్టియన్స్ కాదు వాళ్ళు. అది క్రిస్టియన్ లేదు, ముస్లిం లేదు, హిందూ లేదు. అసలు క్రైమ్ రేట్ ఉండదండి. మనం అమెరికాలో నేను రోడ్డు మీద తిరిగి మా అమ్మాయి అమెరికాలో చదువుతుంది, అమెరికాలో తిరిగొచ్చా. అమెరికాలో ఎలా ఉందో అలా ఉంది. పెద్ద పెద్ద రోడ్లు, విపరీతమైన పార్కింగ్లు, అది ఎవరో డెవలప్ అవ్వలేదు అంటున్నారు. అక్కడ బుల్లెట్ టైమ్స్ 20 సంవత్సరాల కూడా బుల్లెట్ టైమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన క్యాపిటల్ లో దిగిన తర్వాత మా యూనివర్సిటీకి వెళ్ళడానికి బుల్లెట్ ట్రైన్ 20 సంవత్సరాలకి ఉంది. ఇప్పుడు మన మెట్రో మన ఆంధ్రాకి ఇప్పుడు వస్తున్నాయి 2-3 వైజాగ్ అని. అది ఎప్పుడో మెట్రో ఉన్నాడు. తాష్కండ్ లోనే మీటింగ్ అయింది ఇప్పుడు 92 ఎప్పుడో. అంటే తాష్కండ్ లో మీటింగ్ అయిందని తాష్కండ్ అప్పటికే డెవలప్ కంటే చాలా సింపుల్ గా ఉంటారు. అసలు ఒకటికి ఇబ్బంది పెట్టరు, ఒకటి జోలికి పోరు, చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉన్నారు. సెక్యూరిటీ అసలు మీకు కళ్ళు మూసుకుని మన పిల్లల్ని పంపం చేస్తారు. విద్యార్థులు నీట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు, అపియర్ అవుతారు. ఫ్రమ్ 25 lakh స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఒక 13-14 లక్షల స్టూడెంట్స్ క్వాలిఫై అవుతారు. అంటే ఆ క్వాలిఫై అయితే దే కెన్ గెట్ అ సీట్ టు బికమ్ అ డాక్టర్. బట్ ప్రాబ్లం ఏంటంటే you have to understand, I mean, like, this is the responsibility of the press and media. ఈ ప్రాబ్లం
రాజమండ్రికి చెందిన ప్రాబ్లం కాదు, ఆంధ్ర తెలంగాణకి చెందిన ప్రాబ్లం కాదు. ఇట్ ఈస్ ద ప్రాబ్లం ఆఫ్ ద హోల్ కంట్రీ. అండ్ 80% జనాలు, ద హోల్ పాపులేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇన్ cities, I mean like tier 2 cities and towns like Rajamandri and other districts. Urban metro la anta janalu leru. The whole population is in places like you. మొత్తం ఇండియాలో ఈ వైద్య విద్యాల చేర్చుకునడానికి నీట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఆల్మోస్ట్ 24-25 లక్ష విద్యార్థులు రాస్తారు. అందులో ఆల్మోస్ట్ 13 లక్షలు 13 lakhs స్టూడెంట్స్ క్వాలిఫై అయితే, కానీ మొత్తం ఇండియాలో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇద్దరు కలిసి టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఆర్ నాట్ మోర్ దాన్ 1,20,000 కన్నా ఎక్కువ సీట్లు లేవు. దానికి మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉందా? వీ హ్యావ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ టు ద గవర్నమెంట్. దిస్ ఇస్ ద క్వశ్చన్ దట్ యూ హ్యావ్ టు ఆస్క్ టు ద గవర్నమెంట్. 1,20,000 కన్నా ఎక్కువ సీట్లు లేవు ఇక్కడ. అంటే వేరే విద్యార్థులు ఆ నీట్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వాళ్ళు ఎక్కడ వెళ్ళాలి, ఏం చేయాలి? వాళ్ళు డాక్టర్ అవ్వాలంటే వాళ్ళకు అవకాశం లేదు ఇక్కడ కంట్రీలో. కనుక ఒక 20 years హిస్టరీ మీరు చూస్తే వైద్య విద్యలో చేర్చుకునే విద్యార్థులు పాస్ అయినా కూడా సీట్ దొరకకుంటే వాళ్ళు విదేశాలకు వెళ్తారు. ఆ విదేశాలు ఏ దేశాలు వెళ్తారు? మోస్ట్ వీ హ్యావ్ డన్ అ రీసెర్చ్ విచ్ సేస్ యుక్రెయిన్, రష్యా, చైనా, ఫిలిప్పీన్స్ ఈ దేశాలకు వెళ్తారు, వెళ్ళి ఎంబీబీఎస్ చదువుకుంటారు. అని పెద్ద ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఎంబీబీఎస్ చదువుకున్నా కూడా ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ పేరు ఏంటి? ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్, FMGE. ఆ ఎగ్జామ్ లా లాస్ట్ 20 years హిస్టరీ మీరు చూస్తే 6%, 8%, మాక్సిమం 20%, అంటే అవుట్ ఆఫ్ 100 నాట్ మోర్ దాన్ 20% స్టూడెంట్స్ ఆర్ పాసింగ్ దట్ ఎగ్జామ్. దానికి మేజర్ కారణం ఏంది? జీవాంటేజ్ మా కంపెనీ అపోలో మెడ్స్కిల్స్ తో వెళ్ళి మనం రీసెర్చ్ చేసాం. రీసెర్చ్ లో ఏం తెలిసిందంటే ఈ స్టూడెంట్స్ ఇక్కడ సీట్ దొరకకుండా వేరే దేశాలకు వెళ్తే ఆ దేశంలో రష్యా, యుక్రెయిన్ ప్రైమరీ చెప్పాను కదా మీకు, ఆ దేశాలకు వెళ్తే అక్కడ సిలబస్ మా సిలబస్ తో కంపారిజన్ చేస్తే ఆ సిలబస్ మా సిలబస్ తో కంపారిజన్ చాలా లెస్ డిఫరెంట్.